Yeah, de Moivre's theorem. So I will give you questions, basic questions and theorems. De Moivre's theorem proof కూడా ఉంది మనకి ఇక్కడ. ఆ ప్రూఫ్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కాబట్టి అది ఈజీగా చేయొచ్చు. అసలు de Moivre's theorem ఎలా ఉంటుంది అంటే cos theta plus I sin theta whole power n equal to cos n theta plus I sin n theta. This is de Moivre's theorem. By using mathematical induction, we can prove this. N equal to 1, k plus 1 substitute చేసుకుంటూ సాల్వ్ చేయొచ్చు దీన్ని. సో నేను ఇప్పుడు థీరం అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఈజీ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది అది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఒక కాంప్లెక్స్ నెంబర్స్ ని de Moivre's లకు మార్చడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా మార్చాలి అండ్ అది కూడా చెప్తాను నేను. cos theta plus I sin theta whole power n is cos n theta plus I sin n theta, and for maximum you will get cos theta minus I sin theta whole power n is cos n theta minus I sin n theta. ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా విల్ బి మైనస్ సైన్ థీటా కాబట్టి. సో కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ అని కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. ఒక ఫార్ములా లాగా గుర్తుంచుకోవడమే, ఓకేనా. అండ్ సపోజ్ if you have x equal to cos theta plus I sin theta, then we can write a reciprocal 1 by x is cos theta minus I sin theta. Remember, as a formula, and chala useful ఇది మనకి. And always cos theta plus I sin theta ni cis theta అనొచ్చు. cos theta plus I sin theta is cis theta. cis theta అంటే cos theta plus I sin theta. Okay. And cis theta 1 అంటే cos theta 1 plus I sin theta 1 into cis theta 2 అంటే cos theta 2 plus I sin theta 2 చేస్తే the product of these two is clearly equal to cis theta 1 plus theta 2 అంటే which is equal to cos theta 1 plus theta 2 plus I sin theta 1 plus theta 2. ఓకే, రిమెంబర్ ఇక్కడ 2 ప్రొడక్ట్ చేసాం కదా, ఒకవేళ 3 ప్రొడక్ట్ చేస్తే అంటే cis theta 1 into cis theta 2 into cis theta 3 చేస్తే, లేదంటే ఆల్ఫా బీటా గామాలైనా తీసుకోవచ్చు. యూ విల్ గెట్ cis theta 1 plus theta 2 plus theta 3, or we can write cos theta 1 plus theta 2 plus theta 3 plus I sin theta 1 plus theta 2 plus theta 3. Okay. And now, right, if you have a complex number z equal to a plus ib, then how we can convert into a de Moivre's theorem form? cos theta plus I sin theta లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే, రియల్ పార్ట్ ఈజ్ a, this is real part and this is imaginary part. రియల్ పార్ట్ ని స్క్వేర్ చేసి ఇమాజినరీ పార్ట్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ చేయాలి. యూ హావ్ టు ఫైండ్ రూట్ ఓవర్ రియల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్ అండ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ దిస్. దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని. సో వీ కెన్ రైట్ దిస్, యు నో వాట్, దీన్ని మనము
రూట్ ఓవర్ రియల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇమాజినరీ స్క్వేర్ బి స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే దేనికి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ దెన్ వీ కెన్ రైట్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఐ ఇంటూ బి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా రాసుకోవచ్చు దీన్ని ఇక్కడ దీన్నే కాస్ థీటా ఆల్ఫా అండ్ దీన్నే సైన్ థీటా సైన్ ఆల్ఫాగా తీసుకోవాలి విచ్ ఈస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మ్ లేదా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మ్ విచ్ ఈస్ ఆర్ ఓకే ఇలా ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని డిమోస్ లకు మార్చుకొని తర్వాత పవర్ ఏదైనా ఇస్తే లైక్ ఇక్కడ ఎన్ ఇచ్చాడు మనకి పవర్ ఎన్ ఇస్తే మనం ఎలాగైతే మల్టిప్లై చేసామో యాంగిల్ మల్టిప్లై చేస్తున్నాం చూడండి టీటాకి ఈ పవర్ ని మల్టిప్లై చేయాలి ఇక్కడ ఉన్న టీటాకి ఈ పవర్ ని మల్టిప్లై చేయాలి ఓకే అలా టీటాకి మనం ఎట్లా మల్టిప్లై చేయాలి అని అంటే దీన్ని డిమోస్ లకు మార్చుకోవాలి ముందు ఎందుకంటే డిమోస్ లకు మార్చుకోగానే వెంటనే మనం మల్టిప్లై చేయొచ్చు అనేది ఆల్రెడీ రాసుకున్నాం డిమోస్ థియరమే మల్టిప్లై చేయొచ్చు యాంగిల్ కి పవర్ ని మల్టిప్లై చేయొచ్చు అందుకని ముందు డిమోస్ లకు మార్చుకొని తర్వాత మల్టిప్లై చేస్తాం పవర్ ఏది ఉంటే అది అప్లై చేస్తాం okay and next in this we need some formulas like a plus b plus c whole square formula avasram manaki ikkada which is a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca అండ్ ఇందులో ఇది కావాలి అంటే ఈ పార్ట్ మొత్తాన్ని అటు పంపించుకోవచ్చు ఇదే కావాలి అంటే ఈ పార్ట్ మొత్తాన్ని అటు పంపించుకోవచ్చు ఓకే అండ్ వన్ మోర్ అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎనీ 3 నెంబర్స్ యాడ్ చేస్తే 0 అయితే దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయ్యేలాగా ఏవైనా 3 నెంబర్స్ ఉంటే వాటి క్యూబ్ల ఎడిషన్ అనేది వాటి ప్రొడక్ట్లకి 3 times కి ఈక్వల్ ఇది ప్రూఫ్ అది ఏవైనా తీసుకోవచ్చు మనం ఇలా ఉంటే ఇలా రాసేసుకోవచ్చు అని దాని మీనింగ్ ఓకేనా ప్రాబ్లమ్స్ నౌ ఫస్ట్ ప్రాబ్లం if n is an integer then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2 power n plus 1 into cos n pi by 2 చాలా ఈజీగా ఉంటాయి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి విను ఈజీగా వచ్చేస్తాయి నాన్న సో సి n is an integer given and 1 plus I whole power 2n 1 minus I whole power 2n addition దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంట చాలా ఈజీగా చేయొచ్చు సో ఫస్ట్ వాట్ ఐఎమ్ టేకింగ్ 1 plus I which is a complex number form a plus ib form లో ఉంది కానీ నేను రాస్తున్నా చూడు ఏ ప్లస్ ఐబి అంటే ఇక్కడ బి ఏంటి మరి అంటే 1 అయిపోతుంది ఐ ఇంటూ 1 అయ్యే కాబట్టి నేను ఆల్రెడీ ఇందాక చెప్పా ఎలా కన్వర్ట్ చేయాలి రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి సో ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి దీని నుంచి ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 రాసుకున్నాం అండ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 రూట్ 2 తో దీన్ని మల్టిప్లై డివైడ్ చేయాలి ఇట్ సైడ్కి వచ్చేద్దాం ఈ పార్ట్ లో 1 మైనస్ ఐ ఉంది అండ్ విచ్ ఈస్ ఏ ప్లస్ ఐబితో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా ఐ కోఎఫిషియంట్ 1 కాకపోతే -1 ఎందుకంటే 1 ప్లస్ ఆఫ్ ఐ ఇంటూ -1 రాసుకోవచ్చు దీన్ని విచ్ ఈస్ ఏ ప్లస్ ఐబి ఫార్మ్ అండ్ ఏ ఈక్వల్ టు 1 and b equal to -1 but if you apply square you will get same kada a square plus b square equal to again root over 1 plus 1 which is equal to root 2
అంటే మనకి ఏమర్థమైంది, √2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. నౌ 1 ప్లస్ I ఈక్వల్ టు √2 by √2 into 1 plus I, which is equal to √2 into 1 by √2 plus I by √2 అంటే I into 1 by √2. ఇక్కడ I కోఎఫిషియంట్ 1 కాబట్టి I into 1 by √2. ఈ డినామినేటర్ √2ని రెండింటికి డివైడ్ చేశాను నేను, అంతే, ఏం చేయలేదు. మళ్ళీ ఎల్సిఎం చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. విచ్ వీ కెన్ రైట్ √2 into 1 by √2ని కాస్ గా రాసుకోవాలి. ఎందుకు కాస్ గా రాసుకోవాలి అంటే డిమోస్ లో ఫస్ట్ వచ్చేది కాసే. కాస్ సైన్ టీటా యాంగిల్ సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇయర్ కాస్ 1 by √2 ఎప్పుడు వస్తుంది అంటే π/4కి వస్తుంది, కాస్ 45 ప్లస్ I 1 by √2 సైన్ లో ఎప్పుడు వస్తుంది అంటే సైన్ π/4. సో వీ కెన్ రైట్ వాట్ దిస్ యాజ్ కాస్ π/4 సైన్ π/4. π/4 కి సేమ్ ఆన్సర్ వస్తుంది అండ్ π/4 సేమ్ ఉంది యాంగిల్, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా ఫామ్ లో ఉంది, అంటే డిమోస్ థీరంకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇది జస్ట్ 1 ప్లస్ I ఈక్వల్ టు, కానీ వాడు మనం అడిగింది ఏంటంటే 1 ప్లస్ I హోల్ పవర్ 2n అడిగాడు. 1 plus I whole power 2n is nothing but what, √2 into cos π/4 plus I sin π/4 whole power 2n. ఎందుకంటే 1 plus I అంటే ఇదంతా, దీనికి హోల్ పవర్ 2n అంటే హోల్ పవర్ 2n చేయాల్సిందే కదా, విచ్ ఈస్ √2 అంటే 2 power 1/2 హోల్ పవర్ 2n సపరేట్ గా అప్లై చేస్తున్నా, and cos π/4 plus I sin π/4 whole power 2n. Now by De Mor's theorem, what is De Mor's theorem? Cos theta plus I sin theta whole power n unte we can write cos n theta plus I sin n theta. Already మనం ఫస్ట్ లోనే రాసి పెట్టుకున్నాం. So here this is theta, this is n, cos theta plus I sin theta whole power n. 2n అనేది మల్టిప్లై అవుతుంది, n ఎలాగైతే యాంగిల్ కి మల్టిప్లై అయిందో 2n అనేది π/4 కి మల్టిప్లై అవుతుంది. దట్ వాట్ యు విల్ గెట్. ఇక్కడ ఈ 2n by 2n అంటే 2 క్యాన్సల్, దట్స్ యు విల్ గెట్ 2 power n మాత్రమే, 2 power n, ఎందుకంటే 2 క్యాన్సల్ అయిందిగా. ఇక్కడ మల్టిప్లై చేయాలి, కాస్ π/4 కి 2n అంటే 2n into π/4 plus I sin 2n into π/4. ఓకేనా. నౌ అగైన్ 2 cancel nana, 2 2 ja, 2 2 ja, then what you will get here, 2 power n cos n π/2, n π/2 మిగిలిపోయింది, అండ్ I sin n π/2, n π/2 మిగిలిపోయింది. ఇది 1 plus I whole power 2n వాల్యూ, లెట్ ఈక్వేషన్ నెంబర్ 2. 2 కాదులే 1. ఓకే, ఇప్పుడు దీన్ని చేద్దాం. 1 minus I ఉందిగా, దీన్ని I told you that we can write directly 1 minus I whole power 2n. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, which is equal to 2 power n into cos n π/2 minus I sin n π/2. This is 1 minus I whole power n. This is take equation number 2. Now వాడేం అడుగుతుండు అంటే 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n. 1 plus I whole power 2n ఇక్కడే ఉందిగా, 2 power n into cos n π/2 plus I sin n π/2 plus 1 minus I whole power 2n అంటే 2 power n into cos n π/2 minus I sin n π/2. ఓకే, అండ్ ఈ రెండింటి నుంచి మనం 2 power n ని కామన్ తీయచ్చు. తీస్తే cos n π/2 plus I sin n π/2
అండ్ ఇక్కడ మిగిలిపోయేది ప్లస్ cos n pi by 2 minus I sin n pi by 2. So here in both sine terms will get cancelled, remaining cos n pi by 2 you have 2 times, which is equal to 2 power n into 2 cos n pi by 2, 2 power 1, which is equal to 2 power 1, 2 power n, 2 power n plus 1 cos n pi by 2 is the proof that only వాడు ఇచ్చింది కూడా అదే మనకి 2 power n plus 1 cos n pi by 2, 2 power n plus 1 cos n pi by 2. So this is a solution. Listen 2 times and practice 2 times. చాలా 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 ఈజీగా ఉంటుంది ఈ మోడల్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా వచ్చేసింది అన్నట్టు. అండ్ ఐ విల్ గివ్ యూ 1 క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్, హోంవర్క్ క్వశ్చన్, ప్రాక్టీస్ చేయండి. అదేంటంటే show that 1 plus I whole power n 1 minus I whole power n equal to 2 power n plus 2 by 2 cos n pi by 4, cos n pi by 4. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్ యాజ్ ఇట్ ఈస్, ఇది ఎలా చేసామో మనం అలా చేయడమే. 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ ఆల్రెడీ మనం పవర్లు ఇది కాకుండా అంటే పవర్లు ఎన్ కాకుండా 2n తో చేసాం మనం. ఇప్పుడు n అంటున్నాడు వాడు, అంతే. అంటే 2n దగ్గర n రాయండి, అంతే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, n ఇచ్చాడు, 2n ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, n ఇచ్చాడు, అంతే. సో n మల్టిప్లై చేయండి, అదే సాల్వ్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వన్ మోడల్. అయితే ఇక్కడ మిగతా క్వశ్చన్లు కొంచెం డిఫరెంట్ గా ఏది ఇచ్చినా కూడా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n అనేది మర్చిపోదు మనం, ఎందుకంటే ఏది ఇచ్చినా అందులోకి మార్చుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సరే, ఇంకో క్వశ్చన్ చెప్తాను నేను ఇప్పుడు. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ a quadratic equation x square minus 2x plus 4 equal to 0, then is asking what? Show that for n is an integer alpha power n plus beta power n equal to 2 power n plus 1 cos n pi by 3 అని చూపెట్టమంటున్నాడు. ఇంతకు ముందు ఆల్ఫా బీటాల దగ్గర 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ ఇచ్చాడు, ఇప్పుడు ఆల్ఫా బీటాలు ఇస్తున్నాడు. ఆల్ఫా బీటాలు ఇస్తే చేయడం కష్టం, ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ నుంచి మార్చుకోవచ్చు. కానీ ఆల్ఫా బీటాలు ఏంటో ఇచ్చాడు ఇక్కడ, రూట్స్ ఆఫ్ దిస్ అంట. అంటే దీని ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీని రూట్స్ ఫైండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0, డైరెక్ట్ ఫ్యాక్టరేషన్ కష్టం కాబట్టి a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు 4. And then take the formula. What is the formula? X is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a ni use చేద్దాం. Minus b, minus into minus plus 2 plus or minus root over b square అంటే 2 2 4, minus 4, a అంటే 1, c అంటే 4 by 2 into a అంటే 1. So substitute చేశాను నేను, and which is equal to what? 2 plus or minus root over 4 minus 16 by 2, which is 2 plus or minus root over minus 12 by 2, which is equal to 2 plus or minus root over, రూట్ లో నెగిటివ్ ఉందంటే మనకు ఐ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఐ స్క్వేర్ ఇంటూ 12 రాయొచ్చు by 2, which is equal to 2 plus or minus ఐ బయటకు వచ్చేసింది, రూట్ ఓవర్ 12 ని 4 3 జా రాయొచ్చు. అండ్ ఈ 4 కూడా బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే నీకు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 విల్ బి 2, అంటే 2i రూట్ 3 by 2, అండ్ 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 by 2, 2 క్యాన్సల్, దెన్ నీకు మిగిలేది ఏంటి 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3. 2 రూట్స్ వచ్చాయి కదా, ఒక రూట్ ఏమో 1 ప్లస్ i రూట్ 3, ఇంకొక రూట్ ఏమో 1 minus i root 3.
చలో ఇప్పుడు ఆల్ఫా పవర్ n బీటా పవర్ n ఫైండ్ చేయడం ఈజీ. సో ఇక్కడ కూడా కంపేరింగ్ విత్ కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ib చేస్తే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు √3, దెన్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి కాబట్టి రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 స్క్వేర్ 1, √3 స్క్వేర్ 3, √4 ఈక్వల్ టు 2, అంటే 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ ఐ √3 ఈక్వల్ టు 2/2 into 1 plus I √3, and which is equal to 2 into 1/2 plus I √3/2. ఇప్పుడు 1/2 √3/2 సేమ్ వచ్చేలాగా, యాంగిల్ సేమ్ వచ్చేలాగా ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ కాస్ లో ఏమవుతుందంటే దిస్ ఈస్ cos 60 π/3 ప్లస్ I sin 60 π/3. ఎందుకంటే cos 60 వాల్యూ 1/2, sin 60 వాల్యూ √3/2. ఇది ఆల్ఫా, కానీ వాడు ఆల్ఫా పవర్ ఏమడుగుతుండు, ఆల్ఫా పవర్ n అంట. దేర్ఫోర్ ఆల్ఫా పవర్ n ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 హోల్ పవర్ n కావాలి మనకి. సేమ్ బై డిమోస్ థీరం పవర్ ని మల్టిప్లై చేయడమే, 2 పవర్ n ఇంటూ cos n π/3 plus I sin n π/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సిమిలర్లీ ఇక్కడ బీటా కదా మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. బీటా ఈక్వల్ టు 1 minus I √3, and now we have to find beta power n, which is equal to 2 power n into cos n π/3 minus I sin n π/3, which is equation number 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ ప్రూఫ్ రావాలంటుండు వాడు. నౌ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n is equal to 2 పవర్ n into cos n π/3 plus I sin n π/3 plus 2 power n into cos n π/3 minus I sin n π/3. ఈ రెండిట్లో నుంచి అగైన్ 2 పవర్ n కామన్ తీస్తే cos n π/3 plus I sin n π/3 and plus cos n π/3 minus I sin n π/3. Sin terms again will get cancelled. సో అవి క్యాన్సల్ అయిపోతే మనకు మిగిలిపోయే ఏంటంటే which will get more 2 terms, 2 power n into same 2 terms, that is 2 cos n π/3 is left. Then this is 2 power n kada, which is 2 power n plus 1 into cos n π/3 is the answer. వాడు అడిగింది కూడా అదే వాడు అడిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద సిమిలర్ క్వశ్చన్. కాకపోతే వాడు ఆల్ఫా బీటాల్ రూట్స్ అన్నాడు, డైరెక్ట్ గా మనకు ఇవి ఇవ్వలే. ఇది ఇస్తే ఇంతకు ముందులాగా చేసినట్టు. సో ఇవ్వకపోయినా మనం ఫైండ్ చేసుకొని మళ్ళీ చేసే ప్రాసెస్ ఏంటి, యాజ్ ఇట్ ఈస్ ఇదే. సో ఇప్పుడు వరకు మనకు 2 టర్మ్స్ అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్ లో వస్తే మనం చేసాం. ఒకవేళ 3 టర్మ్స్ ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n ఎలా అప్లై చేయాలి అన్ని. ఈ 1 లేదనుకో, ఈ n ఇక్కడికి వచ్చేస్తే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అయిపోతుంది. కానీ 1 ఉంది కదా, అలా 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, అండ్ కొన్ని థీరమ్స్, ఒక 2-3 థీరమ్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే మనకి ఇది అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.